శోభన్ బాబు చిత్ర విశేషాలు గడుసు పిల్లోడు. హీమ్యాన్ శోభన్ బాబు నటించిన 99వ చిత్రం మరియు 33వ కలర్ చిత్రం గడుసు పిల్లోడు నవంబర్ 12, 1977 నాడు విడుదలైనది. గడుసు పిల్లోడు చిత్రంలో నటభూషణ తండ్రి కొడుకుల పాత్రలో నటించగా తండ్రి సరసన జమున, కొడుకు సరసన మంజుల నటించారు. హీమ్యాన్ సరసన జమున నటించిన రెండవ మరియు ఆఖరి చిత్రం గడుసు పిల్లోడు. హీమ్యాన్ సరసన మంజుల నటించిన 8వ మరియు ఆఖరి చిత్రం గడుసు పిల్లోడు. గడుసు పిల్లోడు చిత్రం నవంబర్ 12, 1977 నాడు 28 కేంద్రాలలో మొత్తం 37 థియేటర్లలో విడుదలైనది. గడుసు పిల్లోడు చిత్రం మొదటి వారం బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చిన 8వ రోజు కృష్ణా జిల్లాను అతలాకుతలం చేసిన దివిసీమ తుఫాన్ రావడం వల్ల విజయవాడలో షిఫ్ట్ మీద కూడా 50 రోజులు ఆడని తొలి శోభన్ కలర్ చిత్రంగా నిలిచిపోయినది. అంతకుముందు వరుస 32 శోభన్ కలర్ చిత్రాలు డైరెక్ట్గా కానీ సింగిల్ షిఫ్ట్ మీద కానీ 50 రోజులు ప్రదర్శింపబడి కలర్ చిత్రాల మొదటి జనరేషన్ హీరోలలో నెంబర్ 1 హీరోగా హీమ్యాన్ నిలిచారు. షిఫ్ట్తో కూడా 50 రోజులు కూడా ఆడని తొలి కలర్ చిత్రం అగ్ర హీరోలలో ఏ హీరోకు ఎన్నో చిత్రం ఎప్పుడు వచ్చినదో చూస్తే నటసామ్రాట్ వసంతసేన రెండవ కలర్ చిత్రం ఆగస్టు 1967, నటశేఖర్ అవే కళ్ళు రెండవ కలర్ చిత్రం డిసెంబర్ 1967, నటరత్న మంచికి మరో పేరు 17వ కలర్ చిత్రం డిసెంబర్ 1976, నటభూషణ గడుసు పిల్లోడు 33వ కలర్ చిత్రం నవంబర్ 1977. విజయవాడలో గంగామంగా చిత్రం నుండి గడుసు పిల్లోడు వరకు వరుసగా విడుదలైన 27 కలర్ చిత్రాలు, విశాఖపట్నంలో ఖైదీ బాబాయ్ నుండి గడుసు పిల్లోడు వరకు వరుసగా విడుదలైన 25 కలర్ చిత్రాలు కేవలం 4 ఏళ్ల లోపే ఆ కేంద్రాలలో కనీసం 2 థియేటర్లో విడుదలై ఆల్ టైమ్ రికార్డ్ స్లాబ్కు ముందు అంటే 1983 వరకు. గడుసు పిల్లోడు చిత్రం అత్యధికంగా హైదరాబాద్ దీపక్ మహల్ థియేటర్లో 43 రోజులు ప్రదర్శింపబడి షిఫ్ట్ మీద 8 వారాలు ప్రదర్శింపబడినది. ఏలూరులో మొదటి విడుదలలో కేసరి మరియు అంబికా ఏసీ థియేటర్లో విడుదలై కేసరిలో 21 రోజులు ప్రదర్శింపబడిన గడుసు పిల్లోడు చిత్రం మరో 5 ఏళ్ల తర్వాత ఏలూరు వెంకటేశ్వర్లో మళ్ళీ విడుదలై 7 రోజులు ఏకదాటిగా హౌస్ఫుల్ అయి 15 రోజులు ఆడి 33,000కు పైగా వసూలు చేసి రిపీట్ రన్ చిత్రాలలో రికార్డ్ సృష్టించినది. సవరణ. గడుసు పిల్లోడు చిత్రం 28 కేంద్రాలు కాదు 29 కేంద్రాలలో మొత్తం 38 థియేటర్లో విడుదలైనది. మిర్యాలగూడ శ్రీనివాస ఆఖరి నిమిషంలో ప్రకటించబడినది.